సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. రాయలసీమ అనగానే ఒకప్పుడు కరువు వలసలు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ఆనేళ్ల పారిశ్రామిక ప్రగతితో కొత్త చరిత్రను లిఖిస్తోంది. ద్విచక్ర వాహన రంగంలో రారాజుగా వెలుగొందుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ తన సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా తమిళనాడు కోటను దాటి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడుతోంది. సత్యవేడులో 2,500 కోట్లకు పైగా పెట్టుబడితో ఏర్పాటు కన్న ఈ భారీ ప్లాంట్ రాయలసీమ యువతకు వేలాది ఉపాధి అవకాశాలను తీసుకురాబోతుంది. కేవలం తయారీ కేంద్రమే కాకుండా దానికి అనుబంధంగా వెండర్ పార్కు కూడా రానుండడంతో ఆ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ముఖ్యమంత్రి చొరవతో వేగంగా అడుగులు పడుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే త్వరలోనే మేడ్ ఇన్ రాయలసీమ బుల్లెట్లు ప్రపంచ రోడ్లపై సగర్వంగా గర్జించడం ఖాయం. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రైట్ రవివర్మ, చెప్పండి. యమున రాయలసీమ అనగానే ఒకప్పుడు రాజుల కాలంలో రతనాలసీమగా వెలుగొందింది. అనంతరం ఇవాళ రాయలసీమ కరువు ప్రాంతంగా వెలుగొందుతున్న నేపథ్యంలోనే రాయలసీమలో పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం సంకల్పిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పెట్టుబడులు భారీ ఎత్తున పెట్టుబడులు అయితే రాయలసీమకు క్యూ కడుతున్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే దాదాపు రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ అంటే 2,500 కోట్ల పెట్టుబడితో సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని రాళ్లకుప్పం వద్ద ఈ దాదాపు 227 ఎకరాల్లో స్థలాన్ని కేటాయించింది. ఆ స్థలంలో రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ తమ పెట్టుబడులను పెట్టి సంస్థను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. అంటే రాయలసీమ ప్రాంతంలోని వలసవాదులను అరికట్టడమే కాకుండా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానంలో కూడా మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ప్రభుత్వం సంకల్పిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే రాయలసీమలో పెట్టుబడులు అంటే మోటార్ ఫీల్డ్కి సంబంధించిన పెట్టుబడులు విరివిగా పెడుతున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే మొన్న అనంతపురంలో కియా మోటార్ సంస్థ ఏర్పాటు చేసింది. ఇవాళ రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ద్విచక్ర వాహన రంగంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థను కూడా సత్యవేడు నియోజకవర్గంలో పెట్టుబడులు పెడుతున్నది. సత్యవేడు నియోజకవర్గంలో స్థాపించేందుకు సిద్ధమవుతోంది. దాదాపు 2,500 కోట్లతో పెట్టుబడులు అయితే పెడుతున్నారు. ఇలాంటి ఈ పెట్టుబడులు పెట్టడమే కాకుండా తమ ఉత్పత్తిని సైతం 2028 చివరి నాటికల్లా కూడా ఉత్పత్తి చేసి మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ మోటార్ వెహికల్స్ కూడా విడుదల చేయాలని చెప్పి సంకల్పంతో ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. ఆ మేరకు అదానీ గ్రూప్ ఆఫ్ సంస్థతో కూడా ఈ పెట్టుబడులు పెట్టి రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతుందని చెప్పి తెలుస్తోంది. అంటే రాయలసీమలో ఉన్నటువంటి ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా రాయలసీమ మోటార్ ఫీల్డ్ రంగానికి కూడా ప్రముఖ ప్రాధాన్యత కల్పించే విధంగా ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఈ క్రమంలోనే శ్రీ సిటీలో ఇదివరకే దాదాపు 250 పరిశ్రమలు పెట్టుబడులు పెట్టున్నాయి. రకరకాల పరిశ్రమలు అయితే ఉన్నాయి. మోటార్ ఫీల్డ్ సంబంధించిన ఎలక్ట్రానిక్ కానీ అన్ని వివిధ రకాల సంస్థలకు సంబంధించిన పెట్టుబడులు అయితే పెట్టారు. మొన్న అమెరికాకు చెందినటువంటి ఎయిర్ కండిషనింగ్ సంస్థ కూడా పెట్టుబడులు పెట్టింది. ఆ సంస్థ నిర్మాణానికి కూడా మంత్రి లోకేష్ గారు భూమి పూజ చేశారు. అది కూడా ఆ సంస్థ కూడా దాదాపు ఒక 2.5 సంవత్సరంలోనే పూర్తి నిర్మాణం పూర్తి చేసుకుని 2029 నాటికల్లో కూడా ఉత్పత్తి ప్రారంభించాలని కూడా సంకల్పించారు. ఆ మేరకు దిశానిర్దేశం చేశారు. ఇలా రాయలసీమ ఈ ప్రాంతాన్ని కూడా ఒక మోటార్ ఫీల్డ్ రంగానికి వేదికగా చేస్తూ ప్రభుత్వం సంకల్పిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో నీటి పారుదల తక్కువ, కరువు ప్రాంతం కాబట్టి ఇలాంటి మెట్ట ప్రాంతంలో ఈ పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలతో పాటు వారి జీవన ప్రమాణాల్లో కూడా మార్పులు తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఇవాళ రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థను ఏర్పాటు చేయడంతో పాటు దాని అనుబంధ సంస్థలు కూడా దాదాపు విరివిగా ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేదానికి అవకాశం ఉంది. మరో 8 నుంచి 10 దాకా అనుబంధ సంస్థలు కూడా వస్తాయని చెప్పి కూడా ప్రభుత్వం సంకల్పించింది. ఆ ప్రాంతం అంతా కూడా ఉపాధి అవకాశాలు అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వం సంకల్పించి ఇవాళ రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే రాయల్ ఎన్ఫీల్డ్ ఇదివరకే రాయల్ ఎన్ఫీల్డ్ ఏర్పాటు చేసి మోటార్ని విడుదల చేశారు. చెన్నైలో తమ ఉత్పత్తిని అయితే కొనసాగిస్తుంది. సెకండ్ యూనిట్గా మన సత్యవేడు నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ప్రతినిధులు కూడా ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపి ఈ సుముఖత వ్యక్తం చేశారు. అతి త్వరలోనే రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. దాదాపు సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని రాళ్లకుప్పం వద్ద ఈ సంస్థ ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. 2,500 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు.
చేస్తున్నారు. దాదాపు 2,500 మందికి పైగా 5,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. అలాగే 227 ఎకరాల్లో ఈ సంస్థను ఏర్పాటు చేసేందుకు కూడా సన్నద్ధమవుతుంది. ఇలాంటి ప్రక్రియ అంతా కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఈ ప్రాంత వాసాన్ని సుభిక్షంగా అంటే ఉపాధి అవకాశాలకు నిలయంగా, పెట్టుబడులకు నిలయంగా ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం తీర్చిదిద్దుతూ అన్ని రకాల చర్యలు అయితే చేపడుతుంది. ఇవాళ రాయల్ ఎన్ఫీల్డ్తో పాటు మరికొన్ని సంస్థలు కూడా క్యూ కడుతున్నాయని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఆ మేరకు రాయలసీమ ప్రాంతంలోనే ఇవాళ పెట్టుబడులకు నిలయంగా కాకుండా ఒక పారిశ్రామిక హబ్బుగా కూడా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంకల్పిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. యమున. థ్యాంక్ యూ రవివర్మ.